హారతి తీసుకోండి. కేదార్, బామ్మగారు చాలా చక్కగా పాడావు జగదాత్రే. నీ గొంతు వింటుంటే మమ్మల్ని మేమే మైమరిచిపోయాం. అమ్మా, ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయి కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా చూడు తల్లి. అమ్మా, ఎలాగైనా కేదార్తో నా పెళ్లి జరిగేలా చూడు. వచ్చే సంవత్సరం నేను కేదార్ కలిసి వరలక్ష్మి వ్రతం జంటగా చేసుకునే బాధ్యత నీదే తల్లి. అమ్మా, ఈ మేఘనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు కేదార్ మీద నమ్మకం లేక కాదు, కాకపోతే మేఘన రోజు రోజుకి కేదార్ మీద ఆశలు పెంచుకుంటూ పోతుంది. ఎక్కడో ఒక చోట నువ్వే ఫుల్ స్టాప్ పడేలా చూడు తల్లి. అవునా? మరి మేఘన ఇంకో స్పూన్ పెట్టు. అలాగే, తీసుకో. చిచి, దీన్ని ఎప్పుడైనా పాయసం అంటారా? ఉప్పుగా ఉంది, నోరంతా పాడైపోయింది. చిచి, పాయసం ఉప్పగా ఉండడం ఏంటి? ఇందులో షుగరే వేస్తానే. మేఘనా, ఉప్పగా ఉండదని తెలుసు కూడా మా అందరికి ఎందుకమ్మి పెడతా ఉండవు? అసలే నాకు బీపీ ఎక్కువ. ఈ దెబ్బతో నేను పైకి పోతే ఏంటే మేఘనా ఇలా చేసావు? బామ్మ, అది ఇక ఆపండి. ఇక్కడ జరుగుతున్న పూజ అనుకున్నారా? ఇంకేమైనా అనుకున్నారా? ప్రసాదాన్ని ఎలా పడితే అలా చేశారు. చేత కాకపోతే చేత కన్నట్టు ఉండాలి, అంతేకాని ఇలా హైరాణ చేస్తారా? మేఘనా, అన్నీ నాకే వచ్చనుకోవడం తప్పు. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. దానికి సెపరేట్ టాలెంట్ ఉండాలి. జగదాత్రి, నువ్వు చేసిన ప్రసాదం అందరికీ పంచు. సరే బామ్గారు. నాకొద్దమ్మా. పర్లేదండి, నేను మీ మనవరాల కంటే బెటర్ గానే చేస్తాను. సూపర్. ప్రసాదం అంటే ఇలా ఉండాలి. ఎంత టేస్టీగా ఉందో. నేనన్నీ కరెక్ట్ గా చూసుకునే వేశాను. మరి సాల్ట్ ప్లేస్ లో షుగర్, షుగర్ ప్లేస్ లో సాల్ట్ ఎలా మారిపోయాయి? అంటే మీ ముగ్గుల ప్లాను ఫెయిల్ అయి ఉండదు కదా. కనీసం ఈసారైనా మీకు మా వంతు సాయం చేద్దామని. చేద్దామని? మేమే. మీరే? నువ్వు అట్ట మీదకి రాబాకమ్మాయి, భయం వేస్తా ఉండదు. సాయం చేద్దామని మీరే, తర్వాత ఏంటో చెప్పండి. మేమే వాటిని మార్చేస్తుండాము. ఏం చేద్దాం చెప్పమ్మీ? నాకైతే ఈ కంగారులో బుర్రలో ఏ ఉపాయాలు తట్టట్లేదు. పూజ అయ్యాక అందరికీ ప్రసాదాలు పెట్టాలిగా? అవునమ్మీ, అమ్మవారి ప్రసాదం కదూ, అందరూ కళ్ళ కద్దుకొని మరీ తింటారు. మింగలేకుండా ఉంటే? అబ్బబ్బబ్బబ్బా, సూపర్ ఐడియా అమ్మీ. అట్టకి చేద్దాము. నాకు మొత్తం అర్థమైపోయింది. అదే ఆ ప్రసాదాల్ని చెడగొట్టడమే కదా నువ్వు చెప్తా ఉండేది. అవును. సరే, ఏం చేద్దామో చెప్పు. ఏముందత్తయ్య, షుగర్ డబ్బాలు సాల్ట్ వేద్దాం, సాల్ట్ డబ్బాలు షుగర్ వేద్దాం. అప్పుడు పరవాణంలోకి షుగర్ బదులు సాల్ట్ వస్తుంది. ప్రసాదం మొత్తం
వంట నాశనమైపోతుంది. అప్పుడు అందరూ జగదాత్రిని తిడతారు. సూపర్ అమ్మే, నువ్వు సూపరు. పద ముందు వెళ్ళి అవి మార్చేద్దామా. పద. వీరిని కానీ అత్తయ్య పద. ముందు పిండి వంటలు నేను చేస్తాను, ఆ తర్వాత నువ్వు చేసుకో. అంటే మీరు మార్చిన ఉప్పుతో నేను వంట చేసి మళ్ళీ షుగర్ డబ్బా ఎక్కడుంటుందో అక్కడే పెట్టేశాను. జగదాత్రి దాంతో వంట చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టిందనమాట. చిచి, దీన్ని ఎప్పుడైనా పాయసం అంటారా? నోరంతా పాడైపోయింది. ఉప్పగా ఉండదని తెలుసు కూడా మా అందరికి ఎందుకు అమ్మి పెడతా ఉండవు? మిమ్మల్ని నేను అడిగానా? నేను మిమ్మల్ని అడిగానా హెల్ప్ చేయమని? ఇంకోసారి అందరి ముందు మళ్ళీ అవమానాల పాలయ్యాను. అసలైనా జగదాత్రి వంటలు చేస్తుంది కదా, అందరిలోనూ నవ్వుల పాలవుతుంది అనుకున్నాం. కానీ నువ్వు చేస్తావని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేఘనా. సర్లే, ఇది కాకపోతే ఇంకొకటి. నెక్స్ట్ టైం గట్టిగా